క్రీస్తు యేసు ప్రేమ ఎటువంటిదో క్రీస్తు యేసు ఘనమైన నామం బట్టి లోకోదిపమైన కోసం నేను కూడా తెరగబోతున్నాను ప్రభు సెలవిస్తాను. రీతిగా మనసు నుంచి ప్రభు సురక్షిత కూలీ కమ్మడం కోసం క్రీస్తు యేసు ఘనమైన ప్రియ సంఘం లోకోదిపమైన కోసం నీ జీవితానికి ప్రభు చేసిన మీరు నీ జీవితానికి ప్రభు చేసిన త్యాగము తెలుసుకోవడం చెప్పేసి ప్రభు గమనించినట్లయితే దేవుని వాక్యాన్ని రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదో నుండి పూచుతున్న ఈతడు శోభిత వస్త్రములు ధరించిన వాడే గంభీరంగా నడుచుతూ వస్త్రా నుండి బలాతిశయంలో పోచుతున్న ఈతడు నీతిని బట్టి మాట్లాడుతున్న నేనే రక్షించటకు బలాఢ్యుడైన నేనే స్తోత్రం. గమనించినట్లయితే దేవుడి యొక్క వాక్యాన్ని రక్తవర్ణంలో ధరించి ఏదో నుండి పోచుతున్న ఇతడెవడు అని చెప్పేసి దేవుని సెలవిస్తున్నాడు. ఏ రీతిగా అని మనం చూసినప్పుడు రక్తవర్ణం ధరించుకుని ఏదో నుంచి వస్తూ ఉన్నాడంటే ఏదో అంటే విధోము అంటే యాకోబు ఏశావు ఇద్దరు సహోదరులు ఉన్నారు. యాకోబు ఏశావు మొదటి వాడు అనమాట. అయితే అతని పేరే ఎదోము. ఆ ఏశావు అనగా ఎదోము అనగా ఎర్రని అని కూడా అర్థం అనమాట. ఇక్కడ గమనించినట్లయితే రక్తవర్ణ వస్త్రం ధరించి ఎదోము నుండి పోచుచున్న ఈతడెవడు అని ప్రశ్న మనకు రాయబడుతూ వచ్చింది. క్రీస్తు యేసు ప్రభువు ఇతడని చెప్పేసి మన మనసులో పెట్టుకోవాలి. లోపల ప్రభు అంటున్నాడు రక్తవర్ణ వస్త్రాలు ఇందు మనకు ధరించారు అని మనం గమనించినప్పుడు మరి ఏదోము అని అన్నాడు. ఏదోము గురించి పరిశుద్ధ గ్రంథాలు చూసినప్పుడు ఏదోము దేవుని యొక్క క్షమాపణ లేని పరిస్థితుల్లో ఉండదన్నమాట. అయితే ఏదోము పరిస్థితి ఏంటంటే దూషించబడిన పరిస్థితులు, తన యొక్క సహోదరుని దూషించిన వ్యక్తిగా ఉన్నాడు. అదే సమయంలో దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించిన వ్యక్తిగా ఉన్నాడు. అటువంటి ప్రజల్లో నుంచి నీ కొరకు నా కొరకు కూడా ఎర్రని వస్త్రములు ధరించిన మరి క్రీస్తు ప్రభువు వారిగా ఆయన ఉదయించినట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే గమనించినట్లయితే రక్తవర్ణ వస్త్రం ధరించి ఏదో నుండి వచ్చుచున్న ఇతడెవరు శోభిత వస్త్రం ధరించిన వాడై గంభీరంగా నడుచుచు వస్త్రం నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవరు నీతిని బట్టి మాట్లాడుతున్న రక్షించటకు బలాఢ్యుడైన నేనే అని చెప్పేసి ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ శోభిత వస్త్రం ధరించి గంభీరంగా నడుచుకుంటూ వస్తున్నా మరి దేవుడు ఎవరు అనగా రక్షించడానికి బలాఢ్యుడైన యేసు క్రీస్తు ప్రభు వారిని చెప్పేసి మనం గుర్తుగా ఎవరైనా ఉండాలి. మనం ఆది కాండంలో చూసినప్పుడు ఆది కాండంలో యాకోబు పిల్లల గురించి మాట్లాడతారు చూడండి. ఆది కాండం 9వ అధ్యాయము ఆది కాండం 9వ అధ్యాయం 11వ వచనం చూడండి. ద్రాక్షవల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిదను బట్టి ద్రాక్షరసంలో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రము ఉతుక్కును. అతని కన్నులు ద్రాక్ష రసం చేత ఎర్రగాను అతని పళ్ళు పాల చేత తెల్లగాను. గమనించినట్లయితే మరి ఈ మాటలు ఎవరి గురించి కొరకు వచ్చాయంటే యోధా గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. 9వ వచనం మనం చూసినప్పుడు యోధా ఎదుర్కొన్నట్టు 8వ వచనం నుంచి యోధా నీ సహోదరుని స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల నడి మీద ఉండును, నీ తండ్రి కుమారుడు నీ ఎదుట సాగిలపడ్డును. యోధా పదమ సింహము నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహం వలెను గర్జించు ఆడసింహం వలెను అతడు కాళ్ళు మూసుకొని పండుగను. అతని లేపువాడెవడు శిలోకు వచ్చేవాడు. శిలోకు అనగా క్రీస్తు ప్రభుల వారు వచ్చేంత వరకు అంటే శిలోకు అనగా మందిరంలో ఏమంటుంది దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క నెమ్మది అనమాట. ఇది ఎవరి ద్వారా కలిగిందంటే యేసు ప్రభుల వారి ద్వారా కలిగేదిగా ఉంది. అయితే ఇక్కడ ఆ భవిష్యత్తు కాలం గురించి ఇక్కడ మరి యాకోబు మాట్లాడుతూ వచ్చాడు అనమాట. యోధా గోత్రం నుంచి యేసు ప్రభుల వారు వస్తున్నారు కనుక ఆయన వచ్చినప్పుడు మనకి ఏం కలిగిందంటే నెమ్మది అనేది కలిగేదిగా ఉన్నది. శిలోకు వచ్చే వరకు యోధ యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులైనప్పుడు ద్రాక్షవల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పెట్టి ద్రాక్ష తన బట్టలను
ద్రాక్షల రక్తంలో తన వస్త్రాలను కూడుకున్నాను. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఈ మాటలన్నీ కూడా ఎవరి గురించి చెప్పబడుతూ వస్తున్నాయి అంటే ఆది కాండంలోనే యేసయ్య గురించి చెప్పబడుతూ వస్తున్నాయి. అదే మాట ఇక్కడ మళ్ళా యెషయా కూడా పాఠం చూస్తున్నాం. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదో నుండి వచ్చుతున్న ఇతడు ఎవడు. మనం గమనించినట్లుగా ఏం రాయబడుతూ వస్తుంది, ద్రాక్షల రక్తంతో అతని వస్త్రాలు ఉతుకుకొని అని రాయబడుతూ వస్తున్నాం. ఆయనే యేసు ప్రభు. యేసు ప్రభు వారు లేకపోతే మన జీవితానికి అమలు లేదని, యేసు ప్రభు లేకపోతే మన జీవితానికి సమాధానం లేదు. ఎందుకు? తండ్రితో మనకేమవుతుంది? వివాదం అనేది ఉందన్నమాట. కాబట్టి ఈ యొక్క వివాదం తొలగిపోవడానికి మనకు సమాధానం, తండ్రికి మనకి సమాధానం కలగడానికి కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఆయన లోకానికి పంపిస్తూ వచ్చాడనమాట. ఆయన ద్వారా మనకు విమోచన కలగాలంటే ఆయన యొక్క వస్త్రాలు ఏమిటంటే ఎర్రగా మార్చబడుతూ వచ్చినట్టుగా ప్రభు యొక్క సెలవిస్తున్నాయి. ఆయన యొక్క దేహం అంతా కూడా రక్తమయమైనట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రభు యొక్క లేఖనాలు గమనించినట్లయితే రక్తవర్ణ వస్త్రము ధరించి ఏదో నుండి వచ్చుచున్న ఇతడెవడు. శోభిత వస్త్రములు ధరించిన వాడే గంభీరంగా నడుచు వస్త్రానికి మనాతిశయంతో వస్తున్న ఇతడెవడు. ఏదో చేసిన కార్యం ఏంటంటే సహోదర ప్రేమ లేని వ్యక్తిగా ఉన్నాడు. అయితే యేసు ప్రభు వారి లోకాన్ని మన కొరకు వచ్చి ఆయన ఏం చేస్తూ వచ్చాడు? నీ కొరకు నా కొరకు కూడా ఎట్ల యొక్క రక్తము మేకల యొక్క రక్తము మనకు మరి మన పాపానికి విముక్తి కలిగించేది కాదు కనుక ఆయన మన కొరకు ఏం చేసుకోవచ్చు అని చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14 చూద్దాం. కాబట్టి ఆ పిల్లలు 201 పేజీ. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైన ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయడం, జీవిత కాలము మరణ భయం చేత రహస్యములకు లోపడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. ఏరైనగా ఆయన ఎంత మాత్రము దేవుడు స్వభావము ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చిన దేవుని స్తోత్రం. కాబట్టి గమనించినట్లయితే మరి ఆయన మనతో పాటు రక్త మాంసాలకు పాల్గొనకు వచ్చిందంట. దేవతల స్వభావం ఏమాత్రం ఆయన ధరించడం లేదు. అబ్రహాము సంతాన స్వభావం ధరించుకుని మరి 17వ వచనం, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయంలో తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చిన చెప్పేసి సహోదరులు అంటే మరి ఒకే రక్తాన్ని పంచుకున్నవాడిని ఏమంటారంటే సహోదరులు అంటారు అన్నమాట. మరి రక్తాన్ని పంచుకుని కొడతారు. అదే రీతిగా దేవుని యొక్క వాటికి చెంద కనబడిన మనమందరం కూడా సహోదరులు. కాబట్టి ఈ సహోదర ప్రేమ ఎదురులో లేదు. అయితే ఆ ప్రేమ లేని పరిస్థితుల్లో నుంచి యేసు ప్రభు ఉద్భవించినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఎందుకనగా దేవుని యొక్క ఆజ్ఞల ప్రధానంగా కొత్త నిబంధన ప్రకారం ఇస్తున్నప్పుడు మరి మొట్టమొదటి దేవుని ప్రేమించాలి, ఆ తర్వాత నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. ఆ ఆజ్ఞని అతిక్రమించిన పరిస్థితులు, ఆజ్ఞ అతిక్రమణ పాపము. కాబట్టి ఆ పాపాన్ని తొలగించడానికి రక్తవర్ణ వస్త్రం ఆయన ధరించుకుని ఏదో నుండి వస్తున్న ఇతడెవడు. మరి ఏదో నుండి అనేది కనడంటే ఇక్కడ ఆయన అన్ని విషయాల్లో కూడా మనకి ఏమాడంటే సహోదరుడు అయ్యాడు. ఈ సహోదరులో ప్రేమ లేదు. వీరిలో నుండి ఎవరు పుట్టుకొచ్చారు? ప్రేమ కలిగిన యేసయ్య పుట్టుకొచ్చాడు అనమాట. మన పాపం నుండి విడుదల కలిగేసే యేసయ్య పుట్టుకొచ్చాడు. అందుకని ఏదో నుండి వచ్చిన ఇతడెవడు. శోభిత వస్త్రంతో ధరించిన వాడు గంభీరంగా నడుస్తూ వస్త్రా నుండి బలాతిశయించు వస్తున్న ఇతడెవడు. శోభిత వస్త్రము, సుందరమైన వస్త్రము. ఎప్పుడు ఈ సుందర వస్త్రం అంటే ఆయన చనిపోయి మరణించి తిరిగి లేచిన తర్వాత తండ్రి దగ్గరికి ఆయన మహిమ వస్త్రాలు ధరించి తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను నీ చిత్తాన్ని నెరవేరుస్తూ వచ్చాను, నన్ను మహిమపరచండి చెప్పేసి తండ్రిని అడుగుతున్నట్టు 17వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అప్పుడు ఆయన ఏం జరిగాడంటే అప్పుడు వరకు మరి ఈ మన శరీర ఆకారంలోనే ఆయన కూడా జన్మిస్తూ వచ్చాడు. రక్త మాంసాలు ఆయనలోనే ఉన్నాయి. ఆ తర్వాత చనిపోయిన తర్వాత ఏమైందంటే మహిమ శరీరాన్ని దాల్చినట్టుగా కవి ఎక్కలేదు. శోభిత వస్త్రం ధరించిన వాడై గంభీరంగా నడుచు వస్త్రా నుండి సేవించవస్తున్న ఇతడు నీతిని బట్టి మాట్లాడుతున్నా నేనే. ఏమంటున్నాడు? నీతిని బట్టి మాట్లాడుతున్నా నేనే.
ఎవరు నీతి అంటే యేసయ్య నీతి అన్నమాట. కాబట్టి నీతిని బట్టి మాట్లాడుతున్నా నేనే. ఈ రక్తవర్ణ వస్త్రము, ఈ శోభిత వస్త్రాన్ని ధరించింది ఎవరంటే యేసుక్రీస్తు అన్నమాట. కాబట్టి ఆయన గురించి ప్రవచనం అన్నమాట. ఇదంతా రక్షించడానికి బలాఢ్యుడైన నేను, మనందరినీ కూడా రక్షించడానికి ఆయన ఏమైందంటే బలాఢ్యుడైన దేవుడు ఉన్నాడని చెప్పేసి ప్రభు యొక్క లేఖనాల ద్వారా మనకు అర్థమవుతుంది. ఆ విధంగా ఆయన నేనే అని చెప్పేసి ఆయన చెప్తున్నాను. తర్వాత నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి, నీ బట్టలు ద్రాక్ష గానుగలను త్రొక్కుచుండు అని బట్టల వలె ఉన్నవేమి, ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కితివని జనములను ఎవడను నాతో కూడా ఉండలేదు. కోపించుకొని వారిని త్రొక్కితిని, రౌద్రము చేత వారిని అణగద్రొక్కితిని. వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది, నా బట్టలన్నీ దాగులే. అయితే ఇక్కడ గమనించినట్లయితే మీ వస్త్రం ఎర్రగా ఉన్న వ్యక్తి అని చెప్పేసి అడుగుతున్నారు. ప్రశ్నమార్గం అనమాట. గమనించినట్లయితే ఆది కాలంలో యాకోబు ఏమని చెప్తూ వచ్చాడు, అతని యొక్క వస్త్రాలు ద్రాక్ష రసం వలె ఎర్రగా కొని అంట, రక్తం వలె ద్రాక్ష రసం ఉతుక్కున్న ఆ వస్త్రాలాగా ఉన్నట్టు మనం చదువుతూ వచ్చాం అనమాట. అదే విధంగా ఆ వస్త్రాలు అన్నిటిగా ఉన్నాయి. నీ బట్టలు ద్రాక్ష త్రోపుచుండు అని బట్టల వలె ఉన్నవి అంటే అని చెప్పేసి అంటున్నాడు. ఒంటరిగా ద్రాక్ష దొరికితేనని జనులకు ఎవడను నాతో కూడా ఉండలేదు. కోపించుకొని వారిని త్రొక్కితిని, రౌద్రము చేత వారిని అణగదొక్కితిని. వారి రక్తము నా వస్త్రం మీద చిందినది, నా బట్టలకు దాగులే. వారి యొక్క రక్తం ఏమైందంటే ఆయన యొక్క వస్త్రాల మీద చిందిని అంట, బట్టలన్నీ కూడా ఏమైందంటే డాగు అయిందని చెప్పేసి సెలవిస్తాం. ఆయన యొక్క శరీరం అంతా కూడా ఏమైంది, పచ్చిపుండుగా మార్చబడి శరీరం అంతా గాయింది. మరి ఈ పని ఎందుకు జరిగింది? ఆయనంతా తొక్కుతూ ఉన్నప్పుడట రక్తం అంటే చింది ఆయన మీద పడిందంట. అంటే మన పాపాన్ని వేసుకోవచ్చు, ఆయన అణగు దొరుకుతూ వేసుకోవచ్చు సిలువలో. మరి ఆయన అణగు దొరుకుతూ ఉన్నప్పుడట ఆ రక్తం అంతా మన పాపపు క్రియలన్నీ కూడా ఆయన మీద పడి అవే ఆయన మీద డాకులుగా కనపడుతున్నట్టుగా, అవే ఆయన మీద గాయాలుగా కనపడుతున్నట్టుగా ప్రభుత్వం సెలవిస్తుంది. సో అందరి రోగులోని దేవుని యొక్క ప్రేమ అనేది నువ్వు గుర్తెరగబోతూ ఉన్నావు. ఆయన ఏం చేస్తూ వచ్చాడు, ఏ క్రియ చేస్తూ వచ్చాడు, ఆయన ఎందుకు డాగేది, ఆయన ఎందుకు ఈ మచ్చగలుగుతూ వచ్చింది, ఆయన ఎందుకు ఈ గాయపడుతూ వచ్చిందని చెప్పేసి మనం గమనించాలి. మన పాపాలు త్రొక్కుతూ ఉన్నప్పుడంట ఆ రక్తం అంటే చింది ఆయన మీద పడుతూ వచ్చినాడు. పడినప్పుడంట ఆయన బట్టలలో కూడా డాగులు అయినట్టుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన సిలువలో ఉన్నప్పుడు ఆయన మీద బట్టలు ఉన్నాయండి లేదు. ఆయన శరీరం అంతా కూడా ఏమైపోయిందంటే డాగులు. డాగ్ అంటే ఆయోజించినప్పుడు అది అక్కడ చెడిపోతుంది, దాన్ని ఏమంటారంటే డాగు అంటారు. అదే విధంగా యేసయ్య శరీరం మామూలుగా లేదు, అదేమవుతూ వస్తుంది, గాయమవుతూ వస్తాను. ఆ గాయమైన శరీరాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాను. మరి ఇదంతా జరగబోయే పని అని చెప్పేసి అప్పుడు యెషయా భక్తుల ద్వారా మరి రాయబడుతూ వస్తున్నాను. గమనించినట్లయితే తను పగ తీర్చుకునే దినము నా మనసులకు వచ్చును, విముక్తి చేయదగిన సంవత్సరం వచ్చినను. దేవుని స్తోత్రం. మనం గమనించినట్లయితే యెషయా ప్రవక్త ద్వారానే మరి గడిచిన అధ్యాయం 61 అధ్యాయం, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించటకును, యెహోవా తీర్థవత్సరమును మన దేవుని ప్రతిదాన దినమును ప్రకటించటకును రాయబడుతూ వచ్చిందన్నమాట. అదే మాట ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏమని చెబుతున్నాడు? విముక్తి చేయదగిన సంవత్సరం వచ్చి ఉండేను. ఎందుకు చెప్తున్నాడంటే ఆ గానుగా విముక్తి చేయదగిన సంవత్సరం ఆ గడియ వచ్చింది కాబట్టి గానుకు చెప్తున్నట్టుగా దేవుని యొక్క లేఖనం సెలవిస్తామని. తీర్థవత్సరం అంటే విముక్తి కలిగజేయటం అన్నమాట. కాబట్టి మనకి ఎప్పుడు కలిగిన విముక్తి? యేసు ఎప్పుడైతే మన శిలువలో మరణించారో అప్పుడు మన పాపానికి విముక్తి కలిగించినట్టుగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ మాటను మనం నమ్ముతామో అప్పుడు మన జీవితంలో మన పాపాలకు విముక్తి అనేది కలుగుతూ ఉంటుంది అనమాట. అదే సంగతి ఇక్కడ చెప్తున్నాడు. అవగించుకున్న దినము నా మనసులకు పోల్చను. అపవాదం అంత ముందు శోధించినప్పుడు యేసయ్య అప్పటికప్పుడు మరి అపవాదిని మరి గద్దించడం కానీ, అపవాదిని లేకపోతే నాశనం చేయడం కానీ ఏమని చేశాడు? కొంచెం సమయం ఉందన్నమాట. ఆ సమయం వచ్చినప్పుడు ఏం చేస్తూ వచ్చాడంటే ఆయన సిలువలో అపవాది శిరస్సును చెతుకున్నట్టుగా దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంటాడు. కనుక ఇక్కడ ఆ సంగతి మనకు జ్ఞాపకం చేసుకున్నాడు. పగ తీర్చుకున్న దినము నా మనసులకు వచ్చను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉన్నాను. నేను చూసి ఆశ్చర్యపడితే సహాయం చేయవాడను లేకపోయిను, ఆదరించేవాడెవడను లేకపోయిను, కావున నా బాబు నాకు సహాయం చేసను,
నా నా ఉగ్రత నాకు ఆధారమైన. గమనించినట్లయితే నేను చూసి ఆశ్చర్యపడితే సహాయం చేయవాళ్ళు కూడా లేకపోయినా, ఆ పరిస్థితుల్లో సహాయం చేసేవాళ్ళు కూడా లేరంట. ఏసే సులువులో ఒకటి మాట్లాడతారు, గుర్తుందండి, నా దేవా నన్ను అని చెప్పేసి. ఎందుకు ఆయన సహాయం చేసేవాళ్ళు లేరు? ఎందుకు సహాయం చేయలేదు తండ్రి? అక్కడ ఏమున్నదంటే పాపం ఉన్నది. పాపం ఉన్న దాన్ని బట్టి తండ్రి కూడా దూరం అయ్యడం. అదే రీతిగా మన జీవితాల్లో పాపం ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు మనకు దూరం అయ్యే పరిస్థితి. ఎందుకంటే మన చదువుతాను రక్షింపనేటట్లు నా హస్తం కూర్చు కాలేదు, వినలేరకున్నట్టు నా చెవులు మందలేదని చెప్పేసి ప్రభుత్వ వాళ్ళకి సెలవిస్తున్నాను. ఎందుకు చేసే అట్లా వచ్చారంటే పాపం ఆయన మీద ఏముందంటే సర్వమానవాడి పాపం పెట్టబడి ఈ వారం వస్తుంది. ఆ పాప భారం ఆయన మీద ఉండమంటే తండ్రి అయిన దేవుడు ఏమన్నాడు? దూరంగా ఉన్నాడు. అదే రీతిగా నీ నా జీవితాల్లో కూడా పాపం అనేది ఉన్నప్పుడు వేసే మనకి దూరంగా ఉండే దేవుడు కనుక మన స్థితి మన జీవితంలో ఉండబడని చెప్పేసి దేవుడు నాకు చేసిన సహాయం చేసి ఉన్నప్పుడు కూడా లేకపోయారు. ఆదరించే వాడు ఎవరు కూడా లేడు. కావున నా బాబు నాకు సహాయం చేశాను, నా ఉగ్రత నాకు ఆధారమైన, నా బాబు నాకు సహాయం చేసి నా ఉగ్రత నాకు ఆధారమైన. ఆయన కోపంలో ఆయన ఆ యొక్క కార్యము జరిగించాలి అనే పట్టుదలతో ఏం చేస్తూ వచ్చారంటే ఆయన కార్యాన్ని ముగించినట్లుగా ప్రభు యొక్క వాక్యాలు మనం చూస్తున్నాం. చివరిగా శివుడు ఆయన పలికిన మాట ఏంటంటే తండ్రి సమాప్తమైన చెప్పేసి ఆయన పలుకుతూ వచ్చినట్టుగా మనం గమనించాలన్నమాట. గమనించినట్టు ఆ రీతిగా ఆయన తన బాగుబాలాన్ని ఆధారం చేసుకున్న దేవుడిగా ఉన్నాడు. ఏ మనిషి మీద ఆధారపడలేదు. అయ్యా నన్ను రక్షించాలని ఎవరిని ఆధారం చేసుకోలేదు, కానీ తన బాగుబాలాన్ని ఆధారం చేసుకున్నాడు. తన బాగుబాలాన్ని ఆధారం చేసుకోవడం కంటే తండ్రి ఉన్నాడు మనం అనుకోవచ్చు. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు, ఏకమై ఉన్నారన్నమాట. కాబట్టి తన బాగుబాలాన్ని ఆధారం చేసుకున్నట్టుగా ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టుగా 6వ వచనంలో కోపము కలిగి జన్ములను రెక్కివేసుకుని ఆగ్రహపడి వారిని మొత్తులా చేసుకుని వారి రక్తంలో విహరణ కోసి వేసుకుని ఇక్కడ కోపపడి జనములను తొక్కి వేసుకుని ఆగ్రహపడి వారిని మొత్తులా చేసుకుని వారి రక్తం నేలన పోసుకుని మీకు అలా సబ్లీ హోగ్లోనిగా మనకు అటువంటి సమయంలో దేవత దేవుడు మన సిలువలో మనకు జరిగిన కార్యం ఏంటంటే ఎన్నో హృదయాలు పశ్చాత్తాపడే పరిస్థితులు తిరిగి కలుగుతూ వచ్చినాయన్నమాట. పశ్చాత్తాపడే పరిస్థితులు ఎప్పుడు కలుగుతూ వచ్చినాయంటే ఆయన సిలువలో మనని ఆ సమయంలో జరుగుతూ వచ్చిన దేశం అంతా ఖైదు చేయడం పంపుతూ వచ్చినారు. అంతేకాదు ఆ దేవాలయం తెర 2గా చిరిగింది. సమాధుల్లో నుంచి ఆ భక్తులు తిరిగి లేవడం జరుగుతూ వస్తున్నాను. అప్పుడు ఏమన్నాడంటే ఆ సిలువ వేసిన వారు నిజంగా దేవుని కుమారుడే అని చెబుతూ వచ్చారన్నమాట. ఆ రీతిగా ఆయన చేసిన కార్యాన్ని బట్టి వాళ్ళు ఏమైపోయారంటే మొత్తిన వారిగా ఉన్నారు. మనం పిచ్చిబట్టే నిజం చేశామన్నట్లుగా వారు తర్వాత గ్రహించిన వారిగా ఉన్నట్టు మనం చూడాలన్నమాట. 7వ వచనం చేస్తే యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేయును. తన వాత్సల్యమును బట్టి కృపాభాగ్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రార్థన చేసేదాన్ని. దేవుని స్తోత్రం. మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు జన్మించారని మనం చదువుతూ ఉంటాం. సరే, ఎందుకు ఆయన జన్మించాడు? తన ప్రజలు తన పాపం నుంచి విమోచించడానికి ఆయన పుట్టుతున్నట్లుగా మరి అక్కడ దేవతల ద్వారా గాబ్రియల్ దేవతల ద్వారా చెప్తూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ అదే సంగతి ఇక్కడ అంటున్నాడు, యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి ఆయన ఏమేమి చేస్తూ వచ్చాడు? ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు, మన కొరకు ప్రాణం పెడుతూ వచ్చాడు, మన పాపం తొక్కివేసిన దేవుడిగా ఉన్నాడు, అపవాది శిరస్సును తొక్కివేసిన దేవుడిగా ఉన్నాడు. అదే సమయంలో మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమునకు యెహోవా స్తోత్ర గానములను చేతును, యెహోవా స్తోత్ర గానం చేస్తానన్నాడు. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా ఏం చేస్తూ వచ్చాడు? తన యొక్క అద్వితీయమైన కుమారుని మన కొరకు ఈ లోకాన్ని పంపిస్తూ వచ్చాడు అనమాట. అంతేకాదు అద్వితీయమైన కుమారుని ఏం చేస్తూ వచ్చాడంటే నలుగు కొట్టడం అనేది తండ్రికి ఇష్టమైంది. నలుగు కొట్టడానికి అప్పగించేశాడు తండ్రి. ఇంత గొప్ప కార్యం చేసిన దాన్ని బట్టి యెహోవాకి స్తోత్రం కలుగును గాక అంటాడు. తన వాత్సల్యాన్ని బట్టి కృపాబాహుల్యాన్ని బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులు ఆయన చూసి మహాకనికరాన్ని నేను ప్రకటన చేసేదను. కాబట్టి ఆయన చూపించిన మహాకనికరాన్ని ఏం చేయాలంటే ప్రకటన చేసేవారిగా ఉండాలి. అందుకే మరి కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడినది, మనం ఆయన రక్తంలో ఆయన శరీరంలో పాల్గొనేటప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన మరణ పునరుద్ధానాలను ప్రచురించే వారిగా ఉండాలని చెప్పేసి ప్రభువు యొక్క లేఖన సర్వీస్. ఇదంతా తండ్రి అయిన దేవుడు చేసిన మహా కనికరం అంటాడు. కనికరంతో ఈ కార్యం చేస్తూ వచ్చాడు. తన యొక్క కృపాబాహుల్యంతో వాత్సల్యంతో ఈ కార్యం చేస్తూ వచ్చాడు. మనం విడిచిపెట్టలేదు కానీ పాపంలో
నేను పాపం నుంచి మనకు విడుదల కలగడానికి తండ్రి అయిన దేవుడి కార్యం చేస్తూ వచ్చినాను. కాబట్టి మన దేవునికి మన స్థితిగా మనం చెల్లించవలసిన వారిగా ఉన్నాం అనమాట. యేసు క్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి అంటాం అనమాట. ఎవరు యేసై నామంలో పంపించిన యేసై నామంలోనే తండ్రి అయిన దేవుడికి స్థుతిగా మనం చెల్లించవలసిన వారిగా మనం ఉన్నామని చెప్పేసి ప్రభు యొక్క వారికి కూడా ప్రభు మనం చెల్లిస్తూ ఉంటాడు అనమాట. ఈ మాటలు మనం ప్రకటించే వారికి ఉండాలి. తర్వాత ఎనిమిదవ వచనంలో వారు నా జనులను అబద్ధములాడినారని వాళ్ళు అనుకొని ఆయన వారికి రక్షకుడు ఆయన వారి యావత్ బాధలో ఆయన బాధ నుండెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించను. ప్రేమ చేత చేతను వారిని విమోచించను. పూర్వదినను ఆయన వారిని ఎత్తుకొనచ్చు మోసుకొనచ్చు వచ్చాను. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప ప్రేమని యేసయ్య ప్రేమ గమనించినట్లయితే వారు నా జీవితంలో అబద్ధం ఆడినారని తెలియదు అనుకొని ఆయన వారికి రక్షకుడు ఆయన. దేవుడు ఏమనుకున్నాడంటే మనల్ని ఏమనుకున్నాడు, మన పిల్లలు అనుకున్నాడంటే అబద్ధం ఆడినారని పిల్లలు అనుకుని వారికి రక్షకుడుగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, అబద్ధాలు ఆడే వారికి అనుకుంటున్నాం అనమాట. అబద్ధాలు ఆడని పిల్లలని ఆయన రక్షకుడు అయ్యాడంట. కాబట్టి ఎక్కడైనా మన జీవితం ఎట్లా ఉండాలంటే ఆయన పిల్లలంగా మనం ఉండాలి. అబద్ధం ఆడినారని పిల్లలనుకుని వారికి రక్షకుడు అయిన అని చెప్పేసి వారికి సెలవిస్తున్నాము. కాబట్టి ఆయన అనుకున్న దాన్ని మనం ఏం చేయాలంటే ఆ ఉత్సవపరిచే వారిగా మనం ఉండాలి. మన నోటి అబద్ధములు అనేవి రానిపోకుండా మనం ఉండేవారిగా ఉండాలి అనమాట. అబద్ధం మన నోట ఉంటే అబద్ధం ఇప్పుడు ఎక్కడికి పోతారు, అక్కడ అగ్నిగుండంలో కడతారని చెప్పేసి ప్రార్థన గ్రంథాలు రాయబడుతున్నారు. కాబట్టి అబద్ధం ఆడనేరని పిల్లలుగా ఆయన మనం రక్షించాడు. ఆ రీతిలో మన జీవితం అనేది ఉండాలి. తర్వాత వారి యావత్ బాధలో ఆయన బాధలందరూ మన యొక్క బాధలన్నింటిలో కూడా ఆయన బాధలందుతూ వచ్చాడు. మన శ్రమలన్నింటిలో కూడా ఆయన శ్రమ పడుతూ వచ్చాడు. ఎప్పుడు అనగా మన పుట్టక ముందే ఆయన శ్రమ పడ్డాడు. కాబట్టి ఒకసారి మళ్ళా ఎవరి రాష్ట్ర 2వ అధ్యాయం చూడండి ఒకసారి. 18వ వచనం. మారు శోధించబడి శ్రమ పొందిన కనుక శోధింపబడే వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. తాను శోధించబడి, ఇక్కడ ప్రవక్త పలికడి మాటలు ఇవన్నీ రుజువు చేయబడుతూ వచ్చినాయి. ఇక్కడ గమనించినట్లయితే తాను ఏ విధంగా ఉన్నాడంటే యావత్ బాధలో ఆయన బాధ వస్తుంది. మన బాధలన్నింటిలో కూడా ఆయన బాధపడ్డాడు. బాధపడి ఎందుకు బాధపడ్డాడు, ఎవరైతే ఇటువంటి బాధలో ఉన్నారో వారికి సహాయం చేయడానికంట బాధపడుతూ పెంచడం చెప్పేసి ప్రభుత్వం సెలవిస్తుంది. మనకి కడుపులు ఎక్కువ అంటే ఏంటో తెలియదు. మన ప్రాణం ఉచితాలు తెలిస్తే ఏదేస్తే ఎక్కువ అనేది తెలుస్తుంది. కన్నెప్పు అంటే ఏంటో తెలియదు. రాకము వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, కన్నెప్పు అనేది తెలుస్తుంది. యేసయ్య కూడా మన బాధలన్నింటినీ ఆయన భరించినట్టుగా దేవుని సెలవిస్తుంది. యావత్ బాధలు ఆయన బాధించబడుతూ వచ్చాడు. ఎందుకు అనగా మనకు సహాయం చేయడానికి. కాబట్టి సహాయం కొరకు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. అయ్యా నాకంటే ముందే ఈ బాధను భరించాను, ఈ సహాయం నాకు కావాలని చెప్పేసి సహాయం కొరకు యేసయ్య దగ్గరికి మనం వెళ్ళేవాడు. దేవుస్తూ క్రీస్తు చేస్తున్నామని గొప్ప చేసిన కొలది, క్రీస్తు చేస్తున్నామని గ్రహించుకున్న కొలది నేను తృప్తిపరిచే దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధి దూత వారిని రక్షించను, ప్రేమ చేత తాలింపు చేతను వారిని విమోచించను. ఆయన యొక్క సన్నిధి దూత వారిని రక్షించను. పరిశుద్ధాత్మ దేవుడిని మన కొరకు ఈ లోకాన్ని పంపించిన దేవుడిగా ఉంటాడు అనమాట. తండ్రి కుమార పరిశుద్ధాత్మ. అయితే పరిశుద్ధాత్మ పంపిస్తూ వచ్చాయంటే మన కొరకు దూతగా, మన కొరకు పరిశుద్ధమైన ఆత్మగా మన కొరకు పంపిస్తూ వచ్చాడు. ఎందుకంటే రక్షించటకు మన బాధల్ని ఆయన భరించాడు. ఆయన వెళ్ళిపోయాడు తండ్రి పాయసాడు. అయితే ఇప్పుడు ఎవరిని పంపించాడంటే ఆత్మను పంపించాడు. ఎందుకు అనగా సంఘాన్ని పట్టటకు, ఎందుకు అనగా మనకు రక్షకుడిగా ఉండటానికి, మనల్ని కాపాడటానికి. ఇంతకుముందు కూడికలో కూడా దేవుడు మాట్లాడింది అదే, పరిశుద్ధాత్ముడు ఉంటేనే ఏం జరిగింది, ఆ లోకానికి కావాలనేది ఉంటుంది అనమాట. కాబట్టి ఆయన మనం రక్షించడానికి ఆ దూతను పంపిస్తూ వచ్చాడు. గమనించాడు. ప్రేమ చేత తాలింపు చేతను వాడికి విమోచించాడు. తన యొక్క ప్రేమ చేత ఓర్పు చేత ఏం చేస్తూ వచ్చినట్టే విమోచిస్తూ వచ్చినట్టే. ఒకవేళ దేవుడికి ఓర్పు లేకపోతే ఏ దేవుని పాపం పెడితే ఆ విధానం మనిషి అర్థమైపోవాలన్నమాట. భూలోకంలో మనుషులే ఉండేవాళ్ళు కాదేమో, ఇన్ని సంవత్సరాలు కూడా గడిచాయి కాదేమో. ఏం చేస్తున్నట్టే ఓర్పుతో ప్రేమతో ధైర్యంతో ఏం చేస్తున్నట్టు మనం విమోచిస్తూ ఉంటాడు. కొన్ని దినాలు మనం పాపం చేసిన తప్పు చేసినట్టు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడన్నా పూర్తి చేసుకుంటున్నాడు, ఎప్పుడన్నా మారుతారేమో అని చూస్తూ ఉన్నాడు. చూసి ఏం చేస్తున్నాడంటే మారకపోతే ఆయన గర్భించే దేవుడు, మారకపోతే ఆయన శిక్షించే దేవుడు ఉన్నాడు.
ఆ రీతిగా ఆయన ప్రేమ చేత కార్యం చేస్తూ ఉన్నాడు. తర్వాత పూర్వదినం అన్నిటను ఆయన వారిని ఎత్తుకొని మోసుకొని వచ్చాను. పూర్వదినాలన్నింటి కూడా గడిచిన అన్ని కూడా ఆయన మనల్ని ఎత్తుకొని మోసుకుంటూ వచ్చాడని వారికి సెలవుస్తూ మనం అనుకుంటాం లోకంలో ఎట్లా జీవించడం బాగానే జీవించాను అని మనం అనుకోవచ్చు. అయితే దేవుడు ఏం చేస్తూ వస్తుంది, పూర్వదినాలన్నింటి కూడా ఆయన మనం ఎత్తుకొని మోసిన దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం నెరవేర్చే దేవుడు అనమాట. మీ తల్లిలో ఒడిలో కూర్చున్నది మొదలు ముగింపు వచ్చేంత వరకు కూడా ఎత్తుకునే దేవుడు. మీరు వాళ్ళని పక్షపాతం ఆయన లేదు. మరి అటువంటి దేవత దేవుడు కనుక మనల్ని భరిస్తూ ఉన్నాడు, మనల్ని ఓర్చుకుంటూ ఉన్నాడు అన్నమాట. ఓర్చుకుని ఎత్తుకుని మోస్తున్నాడు. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధ దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధం ఆయనను తానే వారికి యుద్ధం చేస్తాను. ఆయన ఎత్తుకుని మోస్తూ ఉన్నప్పుడంట వారు ఏం చేస్తూ వచ్చారు, లోబడలేదంటే తిరుగుబాటు చేసేవారు ఉన్నారు. పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధం ఆయన. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ పరిశుద్ధాత్మకు ఇంకా మన విరోధంగా నడుచుకుంటే ఆయన ఏం చేస్తున్నాడు, రాని వారితో యుద్ధం చేయని చెప్పేసి ప్రభు యొక్క ఆ యుద్ధం చేస్తున్న గౌరవం కూడా నిలబడలేదు. కాబట్టి మన యుద్ధం చేయకుండా మనం ఏం చేయాలంటే ప్రభు నామంలో మన జీవితాన్ని పరిశుద్ధాత్మని మనం బోధించే మన జీవితాన్ని పట్టుకునే వరకు మనం ఉండాలి. ఆ ఆత్మ మనలో ఉండాలి. ఖచ్చితంగా మనం సరిచేసేదిగా, ఖచ్చితంగా మనం బలపరిచేదిగా ఉంటుంది అన్నమాట. ఆత్మ శరీరం ఒకటి చెబుతూ ఉంటుంది, ఆత్మ ఒకటి చెబుతూ ఉంటుంది. ఆత్మానుసారంగా నడుచుకున్నవాడే జీవించేవాడు అన్నాడు అనమాట. శరీరానుసారంగా నడకపోయిందంటే మరణాన్ని నడిపించేదిగా ఉంటుంది. రోమపత్రిక 8వ అధ్యాయం రాయబడి. కాబట్టి ఆ విధంగా మనం పెట్టాం. ఆత్మానుసారంగా నడుచుకోవడానికి ఇష్టపడే వారిగా ఉండాలి. తిరుగుబాటు చేసే వారిగా ఉండకూడదు, దుఃఖపరిచే వారిగా ఉండకూడదు. ఒకవేళ అవినీతిగా ఉంటే వారితో తానే యుద్ధం చేయను అన్నాడు అన్నమాట. అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జనులను జ్ఞాపకం చేసుకున్నాను. తన మంద కాపులను సహకాపరి సముద్రంలో నుండి తామును తోడుకొని వచ్చిన వాడేది. తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేది. మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోగించిన వాడేది. తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగు చేసుకున్నకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేది. మైదానంలో గుర్రము పడిన రీతిగా వాడు పడకుండా అగాధ జలముల్లో నడిపించిన వాడిని అనుకోండి. అయితే ఇక్కడ గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మరి మోషేకు ముందు నడిచిన కూడా ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. మోషేకు ఆ యొక్క సముద్రంలో కూడా వాడు వస్తూ ఉన్నప్పుడు వారిని తోడైంది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే అన్నమాట. తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడు ఎవరో అంటున్నాడు అన్నమాట. దేవాతి దేవుడు ఆ పరిశుద్ధాత్మ నుంచి వారి సముద్రంలో కూడా ప్రయాణం చేస్తూ ఉన్నట్టు వారిని పడిపోనికోకుండా, వారి నాశనం కానికోకుండా సముద్రపు నీరును మరి నిలిచివేసాడు అనమాట. ప్రవహించుకోకుండా నిలిచిపోయేటట్టు చేస్తూ వచ్చాడు. ఇంత గొప్ప కార్యం చేసింది ఎవరనగా పరిశుద్ధాత్మదే. ఇంకా తిరుగుబాటు చేసేవాడిగా ఉండవద్దు. తిరుగుబాటు చేస్తే ఏమంటే వారితో ఆయనే యుద్ధం చేస్తానంటాడు అనమాట. ఎందుకనగా మరి సువార్తల్లో కూడా మరి మత్తయి మార్కు లోక సువార్తలో మనం చూసినప్పుడు యోహాను సువార్తలో మనం చూసినప్పుడు రాయబడుతుంది అన్నమాట. మనుష్య కుమారుడు దూషించిన వాడికి క్షమాపణ కానీ పరిశుద్ధాత్మను దూషించిన వాడికి క్షమాపణ లేదని చెప్పేసి ప్రభు యొక్క లేఖనం సెలవిస్తున్నాయి. క్షమాపణ లేనప్పుడు ఏం జరిగింది, యుద్ధం జరిగింది అనమాట. కాబట్టి యుద్ధం జరిగేదాన్ని మనం తెలుసుకోవాలి. ఆత్మకు మనం లోబడి వారిగా మనం ఉండాలి. 14వ వచనం, పల్లకునకు దిగు పశువులు విశ్రాంతి పొందినట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేస్తాను. మీకు ఘనమైన పేరు కలిగినట్లు నీవు జనులను నడిపించుతేవి. దేవుని స్తోత్రం. ఎవరు నడిపించారంటే యెహోవా యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మే వారు నడిపించిన, వారికి విశ్రాంతి కలుగు చేస్తుంది, వారికి పేరు కలుగు చేసినట్టుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇప్పుడు మనకు ఎవరు కలిగిస్తుంది పేరు? పరిశుద్ధాత్మను మనం అనుసరించినప్పుడే ఆ ఆత్మే మనకు పేరును కలిగిస్తేదిగా ఉన్నది. నిరర్ధాన చదువుతూ వచ్చి ఏం పేరు పెడతాను నడిసియా హెప్సిబా యోగా అనే పేరు పెడతాను అన్నాడు. ఆ పేర్లు పెట్టించుకోవాలంటే ఎవరు నడవాలి? పరిశుద్ధాత్మ ద్వారా నడిచేవాడిగా ఉండాలి. ఉన్నప్పుడే పేరు పెట్టబడుతుంది అన్నట్టు. 15వ వచనంలో పరమ నుండి చూడము, మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలం నుండి దృష్టించము. నీ ఆసక్తి ఏది? నీ శౌర్య కార్యం ఏది? నా ఎడల నీకున్న జారుడు నీ వాత్సల్యము అణిగిపోయింది. పరమ నుండి చూడము, మహిమోన్నతమైన నీ పరిశుద్ధ స్థలం నుండి దృష్టించము. నీ ఆసక్తి ఏది? నీ శౌర్య కార్యం ఏది? నా ఎడల నీకున్న జారుడు వాత్సల్యము అణిగిపోయింది. మాకు తండ్రి ఉందే, అబ్రహాము మమ్మను ఎరగపోయినను, ఇశ్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మాకు తండ్రివి, అనాది కాలం నుండి మా విమోచకుడని నీకు పేరు కదా. కాబట్టి ఆ దేవుడు ఎట్లా ఉన్నాడంటే
అబ్రహాము మనకు తెలుసా అండి? అబ్రహాము తెలియకపోయినా ఆయన అంటే ఉన్నాడు మనకు. ఆయనే మనకు విమోచకుడిగా ఉన్నాడు, ఆయనే మన దేవుడిగా ఉన్నాడు అనమాట. ఇశ్రాయేలు మేము ఇశ్రాయేలుమే అని చెప్తే ఇశ్రాయేల్ అంగీకరిస్తారా? అంగీకరించరు. కానీ ఎవరున్నారంటే అక్కడ తండ్రి అయిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అంటే ఏసై అంటాడు జక్కయ్య దగ్గరికి వెళ్ళి ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అంటాడు అనమాట. ఎట్లా చెప్తూ ఉన్నాడు? ఆయనలోకి ఏమొచ్చింది? జక్కయ్యలోకి ఏమొచ్చింది? మారు మనసు వచ్చింది, పరిశుద్ధత వచ్చింది అనమాట. వచ్చేసరికి ఏమంటాడంటే తండ్రి కుమారుడు యేసుక్రీస్తు వారు నేను కూడా అబ్రహాము కుమారుడే. వారు నడిపించింది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. అబ్రహాము నడిపించింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. యెహోవా దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆయన తీసుకెళ్తుంది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు మార్గం చూపిస్తుంది. కాబట్టి ఆ రీతిగా వారు నడుచుకున్నారు. అదే పేరు అనాది కాలం నుండి మా విమోచకుడు అని నీకు పేరు కదా. యెహోవా నీ మార్గములను తప్పి తిరిగినట్లుగా మమ్మల్ని ఎందుకు తలవేస్తుంది? నీ భయము విడిచినట్లు నీవు మా హృదయములను నీ ఎందుకు కఠిన పరిస్థితి? నీ రాసుల నిమిత్తము నీ స్వాస్థ్య గోత్రముల నిమిత్తము తిరిగిరము. ఇప్పుడు వాళ్ళు అంటూ ఉన్నారు, నేను కూడా నీ పిల్లలమేనయ్యా, కాబట్టి నువ్వు మమ్మల్ని విడిచిపెట్టకు, నీ సహాయం మాకు కావాలి, మా కొరకు నీ స్వాస్థ్య గోత్రం నిమిత్తము తిరిగి రమ్మని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ ప్రార్థన ఎవరు చేపిస్తారంటే పరిశుద్ధాత్మలే ప్రార్థన చేపిస్తారు అనమాట. మీ స్వాస్థ్య గోత్రంగా ఇశ్రాయేలు ప్రజలుగా మేము కూడా ఉండేటట్లుగా మీరు మాకు సహాయం చేయని చెప్పేసి ఎవరు చెప్పిస్తారు? మనలో వచ్చిన పరిశుద్ధాత్మ చేపించేది ఉంటుంది. మనలో దురాత్మ ఉంటే, మనలో చెడు ఆలోచన ఉంటే మనం చేయలేము అనమాట. ఎవరు చేపిస్తారంటే పరిశుద్ధాత్మ చేపించేది కూడా ఉంటాడు అనమాట. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుని సహాయం కోరుతూ ఉన్నారు. 18 నీ పరిశుద్ధ జనులు స్వల్ప కాలమే దేశంలో అనుభవించేది, మా శత్రువులు నీ పరిశుద్ధాలయంలో దొరికి ఉన్నారు. నీ పరిపాలన ఎన్నడూ ఎరుగని వారి వలె అయితే నీ పేరు ఎన్నడూ పెట్టబడిన వారమని అయితే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నీ పరిశుద్ధ జనంలో స్వల్పకాలమే దేశాన్ని అనుభవించారు. అయితే ఇక మీదట పరిశుద్ధ జనంలో మనం ఉంటే ఎంతకాలం అనుభవిస్తామంటే ఎంతకాలం? దేవునితో సదాకాలం అనుభవించే భాగ్యాన్ని దేవుడు మాకు అనుగ్రహిస్తాడు అనమాట. ఇశ్రాయేలు ప్రజలు కొంతకాలం వారు అనుభవించారు. మరి దేవుని యొక్క చిత్తాన్ని నడుచుకున్నారు. ఆ తర్వాత తిరుగుబాటు చేస్తూ వచ్చి కష్టపడుతుంది. అయితే నీవు నేను కూడా దేవునికి లోబడి, దేవుని యొక్క వాక్యానికి లోబడి, దేవుని యొక్క ఆత్మ మనకు బోధిస్తున్న సంగతులకు లోబడి మనం జీవించినప్పుడు యుగాలు కూడా ఆయనతో జీవించడానికి దేవుడు మనకు సహాయపడే దేవుడుగా ఉంటుంది అనమాట. ఆయన పరిపాలన ఎన్నడూ కూడా ఎరగని వారం అవుతుంది. నీ పేరు పెట్టబడిన వారం అవుతుంది. ఆయన పేరు పెట్టాలంటే మరి మన జీవితంలో రావాలంటే దేవుని యొక్క వాక్య ప్రకారం ఎప్పుడు మన జీవితానికి ఆ పేరు వచ్చిందంటే ఆయన యొక్క కట్టలను మనం అనుసరించినప్పుడు, ఆజ్ఞను మనం అనుసరించినప్పుడు నీతే పేరు పెట్టబడేదిగా ఉంటుంది అనమాట. నీతే యేసై. కాబట్టి ఆ పేరు పెట్టించుకోవాలంటే ఆజ్ఞను అనుసరించాలి. ఆజ్ఞను అనుసరించని పరిస్థితుల్లో నుంచి ఆయన వచ్చాడు. ఇక్కడ ఏదోముల నుంచి వచ్చాడని చెప్పేసి రాయబడుతుంది. ఏదోము ఏం చేశాడంటే సహోదర ప్రేమ లేని వాడిగా ఉన్నాడు అనమాట. సహోదర ప్రేమ లేని కారణంగా ఇక్కడ ఆజ్ఞను అతిక్రమించిన వారి నుంచి యేసయ్య వచ్చినట్టుగా అనిపిస్తున్నాం. ఒకసారి ఉపపద్య గ్రంథం చూడండి. ఉపపద్య గ్రంథం 761 ఒకసారి మాకు ఒకటే అధ్యాయం ఉంది. చదువు. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారం బట్టి నీవు అవమానమును ఇక ఎన్నిటికీ లేకుండా నీవు నిర్మూలమగుడువు. నీవు పగవాడు వైపు నిలిచిన దినమందు పరదేశులు వారి ఆస్తిని పట్టుకుపోయిన దినమందు అన్యులు వారి గుమ్మంలోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవును వారితో కలిసిపోతుంది కదా. నీ సహోదరుని శ్రమానుభవ దినమందు చూసి నీవు ఆనందం పొందగలదు. యూద వారి నాశనం దిన వారి స్థితిని చూసి నీవు సంతోషింపగలదు. కాబట్టి గమనించినట్లుగా అదే పది తెలుసుకోకూడదు. మరియు యాకోబు సంతతి వారు అగ్నియు ఏశావు సంతతి వారు మంటయు అగుదురు. ఏశావు సంతతి వారు వారికి పుణ్యకారుగా ఉండదు. ఏశావు సంతతి వారికి ఎవరిని దక్కించుకున్నకుండా ఏశావు సంతతి వారు వారిలో నుండి వారిని కాల్చుదురు. యెహోవా మాట ఇచ్చినాడు. దక్షిణ దిక్కున నివసించే వారు ఏశావు యొక్క పర్వతమును సంరక్షించుకుందురు.
సరే ఆ యొక్క అధ్యాయం అంతా మీరు ఒకసారి చదవండి, బాగా అర్థమైంది. అయితే అక్కడ ఎదురులో ఏం లేదంటే సహోదర ప్రేమ లేదని చెప్పేసి చదువుకోమని ఆమోస్ గ్రంథం 755 అధ్యాయం పేజీ 755 పేజీ ఆమోస్ గ్రంథం 9వ వచనం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషం బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించను. ఏలైనగా దాని చెరుడు సహోదర నిబంధనను జ్ఞాపకము తెచ్చుకునగా పట్టబడిన వారి అందరినీ యెహోవీయులకు అప్పగించింది. మీరు గమనించినట్లయితే ఏదో 11వ వచనంలో కూడా యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఏదో 3-4 సార్లు చేసిన దోషం బట్టి నేను తప్పకుండా వారిని శిక్షించను. ఏలైనగా వాడు కనికరం సాధించుకొని కట్టును పట్టుకొని ఎడగట్ట పోగొట్టు తనకు సహోదరులకు వారిని మానవ పరీక్షిస్తూ వచ్చాను. సహోదర ప్రేమ అనేది ఏదో ఏది కాదన్నా మరి ఏదో గురించి మాట్లాడుతూ వచ్చాను. ఏదో ఏమొచ్చింది, నాశనం అనేది వచ్చినాను. ఆ నాశనంలో నుంచి ఏసై మన కొరకు ఉద్భవిస్తూ వచ్చాడని ఉద్భవించి మన పాపమంతటిని తొలగించడానికి ఆయన యొక్క వస్త్రాలు ఎట్లా మరి అంటే ఎర్రగా మారుతూ వచ్చినాయి, రక్తవర్ణంగా మారుతూ వచ్చినాయి. అదే సమయంలో మళ్ళీ ఆయన వస్త్రాలు ఏ విధంగా ఉన్నట్టు శోభిత వస్త్రాలుగా ఉన్నట్టు ప్రభు యొక్క లేఖనం సెలవిస్తూ ఉంటారు. కాబట్టి మన పాపములు రక్తం వల్ల ఎర్రనిమైన అవి మన కడుపున ప్రేమ అవుతాయి అంటే ప్రేమ వల్లే తెల్లగా మార్చబడుతుంది అని చెప్పేసి దేవుని యొక్క లేఖన సెలవిస్తుంది. అంటే ప్రభావం ఎంత దేవుడు మనకు అనుగ్రహించడానికి తండ్రి అయిన దేవుడు కుమారుని మహావాత్సల్యంతో కనికరంతో కృపాభావంతో ఆ కుమారుడు మన కొరకు అందిస్తూ వచ్చాడు. కాబట్టి తండ్రి యొక్క కుమారుడిని యేసుక్రీస్తు ఘనమైన నామాన్ని ఘనపరుస్తూ తండ్రికి బలంగా చెల్లించే వారిగా మనం ఉండాలి అని చెప్పేసి దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చాడు. భవిష్యత్ వాక్యాన్ని మన యొక్క విధి కూడా దీవించిన దేవుడు వెనక వరకు గుర్తించాము. ఇరవై వరకు పోషణ ప్రభు యొక్క ఉచితమైన సమయంలో మనతో మాట్లాడుతూ వచ్చాడు. నీ కొరకు ఆయన వస్త్రాలు ప్రస్తుతమైన వస్త్రాలతో ఆయన వచ్చినట్టుగా దేవుని మనం చూస్తూ పోషణ రక్షకుడిగా వచ్చిన నేను చెప్పేసి ఎవరు ఆయన అంటే రక్తవర్ణ శోభిత వస్త్రములు కలిగిన ఆయన చెప్పేసి మరి ఎదోము నుంచి వచ్చిన రక్తవర్ణ వస్త్రాలు కలిగిన మరి వస్త్రాల నుంచి బలాతిశయంతో వచ్చిన శోభిత వస్త్రములు కలిగింది ఆయన అని చెప్పేసి ఆయన ఎవరు అంటే రక్షకుడు నేనే అని చెప్పేసి రక్షకుడుగా వచ్చింది యేసై. కాబట్టి ఆ యేసు క్రీస్తు ప్రభువు వారిని దేవుడు మనకు అనుగ్రహించారు. ఎంతో గణపరచవలసిన ప్రపంచానికి సువార్తను అందించడానికి ప్రియమైన బిడ్డలుగా ప్రభు ఘనమైన రూపాన్ని గణపరచడానికి మనసులంతా ప్రభు మాటలు ముద్రించుకోవాలి. ప్రభు సర్విస్తాను తండ్రి బంగారు తలపు మీద ప్రభావం మాటలు ముద్రించండి. ఏ ద్రాక్షల తప్పడానికి వచ్చాడని చెప్పేసి చేదు ద్రాక్షల గానుగని చెప్పేసి చేస్తున్నాడు. తండ్రి యొక్క అమలు మరి అదే విషయంలో ఆయుధార్థం రాయబడుతుంది. ఆయన ఒక తోట వేసుకుని ఆ తోటలో ఆ ద్రాక్ష నాటితే అది కాసిందంటే కారు ద్రాక్షలు కాసినట్టుగా లేఖన సాగిస్తుంది. అక్కడ తొట్టిని తొలగించాడంటే మరి ప్రభుత్వకు సిద్ధపడుతుంది. ఆయన కారు ద్రాక్షలు కాసింది. అటువంటి జీవితాలు మన జీవితాల్లో కారు ద్రాక్షలు కాసిన లాంటి మన జీవితాలు నిండిన మన జీవితాలు ఆ బాబుని తోటి వేసిన అవన్నీ కనబట్ల పైన బాగులుగా గ్రహించుకున్నాం బిడ్డానికి ద్రాక్షల వల్లనే
క్రీస్తు యేసు ఉచితమైన పోషణ, బట్టలు డాబులు ఒంటరిగా కష్టపడే వారి యొక్క బట్టలు డాబులైన రీతిగా అనిపిస్తుంది. బట్టలు డాబులు ఇది నా గాయం, ఇది నా గాయం. ఇది నా గాయమను పలకగలవాడు నా గాయం నా మా పాప ఉపవాస కోరికలో నీ మనసు చెల్లింపజేసేట్టుగా నీ మనసు ప్రభుత్వంతో మాట్లాడుతున్నాడు. ఏ రక్తం నీకు గుర్తుకొచ్చిన బిడ్డను ఆ రక్షకుడు మీరే, ఆ రక్షకుడు నేనే అని చెప్పిస్తాము. రక్షించేవాళ్ళు రక్షణ ఒంటరిగా ఆదరించబడలేక రోగులోని కాపాడకోసం మీ బాబు భారం మోస్తుంది, నా బాబు భారం మోస్తుంది. రోగులోని కాపాడకోసం నా దేవ బాబు బలముతో నిన్ను బ్రతికించిన దేవుడు మాటలు జ్ఞాపకం చేసుకున్నామని వస్త్రాలు రక్షించే తోడుగా ఉన్నాడు. గొప్ప తండ్రి మీ దోషంలో భరించిన గొప్ప చేయండి.
దేవుని గణపరుస్తాను నీ సహోదరుడికి సహోదర ప్రేమతో సహోదర ప్రేమని ప్రజలకు సహోదర ప్రేమను కొంచెం అది
నీ పరిస్థితి ఏమి దేవుడు నిరంతరం భరించిన దేవుడు, నీ అవమానాన్ని భరించిన దేవుడు, నీ ఇబ్బందిని భరించిన దేవుడు, విషయాలను భరించిన దేవుడు, నీ దోషాన్ని మనస్ఫూర్తిగా దేవాది దేవుడికి నువ్వు ప్రత్యేకమైన దాని నువ్వు యేసు ప్రత్యేకమైన బిడ్డగా గౌరవించబడడం కోసం జీన్స్ పెట్టే రక్తముగా మార్చబడవచ్చు నేను ప్రత్యేకమైన బిడ్డగా ఉండాలని నీ ఆశ, నేను ప్రత్యేకమైన బిడ్డగా ఉండాలి ప్రియ సంఘంలో శోభిత వస్త్రములు ధరించిన బిడ్డగా ఆ శోభిత వస్త్రాలు ధరించి ఏసై సమాధానం నెమ్మది సంతోషం అనుభవించడానికి నిలబడుతూ
బోధన వింటూ వచ్చినట్టు ప్రభువుకున్నాడు. నీ యొక్క మనసును కలిగిన నువ్వు రక్షణ చేయబడిన గానుకు చుట్టే వారు కలిసి పెట్టారు. చెమట ఆ యొక్క రసం ప్రవహించేంత జ్ఞాపకం చేస్తున్న తోడుగా ఉంటుంది. ప్రేమను తెలుగు సంగమైన ఎందుకు నేను ఇంతగా ప్రేమించాను నా ప్రియ బిడ్డగా నా గణపతి సంఘం అదే ప్రేమను వద్దులు కుమారుగా యేసుక్రీస్తున్నాము పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామములో నువ్వు వద్దులని బిడ్డను సమయం పరిశుద్ధాత్మ దేవుని సమయంలో దేవునికి ప్రియ సంగమం ఆది కాంతమని దేవాది దేవుడు పోషణ నీ మనసులో ప్రభు మాటలు పదే పరుసు నీ చేతులు ఎప్పటి వరకు కాపాడబడాలి బిడ్డాన్ని ఆ గోపికల ప్రభు మాటలు ద్రోహి మన పోషణ నేను విడిచిపెట్టేసి పోషణ
ఈ మధ్యాహ్నం భద్రపరిచే మాటలకు మొదలు వేయబడుతుంది. పరిచర్య సంకల్పంతో ప్రత్యేక సమాధానం ఇస్తూ ప్రభుత్వం మాట్లాడు. ఎందుకంటే ప్రభుత్వం నీ మనసును దృఢపరుస్తూ నీ మనసును ధైర్యపరుస్తూ ప్రభుత్వం మీరు కూడా ఇష్టపడుతున్న తండ్రిగా నామాన్ని గొప్ప చేయలేదు. దేవుడితో రుజుపరచడం నీకు తోడుగా ఉండి ధైర్యం చెప్పిన సమయం ప్రభుత్వం మాట్లాడదాం. బోధన విన్నాం మర్చిపోయి అయితే ప్రభు అంటున్నాడు ఆ బోధన నీ హృదయంలో ముద్రించిన యేసయ్యకు స్తోత్రం. ముద్రించబడాలి ఏ విధంగా ముద్రించబడాలి నువ్వు ముద్రించబడాలి అంతరంగంలో మాటలు ముద్రించబడాలి. ఎంతో మంది ముద్రించుకోలేదా ఇప్పుడే ముద్రించబడితే అని చెప్పేసి అయితే ప్రభు అతి జ్ఞానము వాక్యం నుంచి ప్రభు నీతో మాట్లాడుతున్నాము. వాక్యాన్ని బట్టి ఏమి ముద్రించవో ఇప్పుడే అడగబోతున్నాను. ఎంత గౌరవుడు ఎవరిని బిడ్డ వేసి అడుగుతున్నాను. ఏ వస్త్రాలు ధరించారైనా నడిసే ఎందుకు ధరించడం శోభిత వస్త్రాన్ని ధరించింది ఎవరు ఏ రాజ్యాన్ని ఏ రాజు ధరించాడు శోభిత వస్త్రం అంటే ఏ రాజ్యాన్ని రాజు ధరించాడు శోభిత వస్త్రాన్ని రాజుకి నమ్ముతున్నాం నడిసి మరి ఏ రాజ్యాన్ని రాజు ధరించాడు శోభిత వస్త్రాన్ని నడిసి శోభిత వస్త్రము ధరించి బలాతిశయంతో వస్త్రాన్ని మీకు వచ్చే దేవదూత గణములతో వచ్చేసైన రాజులకు రాజుగా
ఎందుకు వీడు ప్రశ్నించి మాట్లాడుతున్నారు సంఘం ఆత్మలేని స్థలంలో యేసుక్రీస్తు నామాన్ని ద్రోగులని కమనం పోషణ లోకము లోక అధికారులు లోక పరిస్థితులు లోక పద్ధతులు లోక ఉచ్చారణ ఉంటుంది. అయితే ప్రభు అంటున్నాడు ద్రోబర సమస్తము క్రీస్తే పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ గ్రంథం క్రీస్తు విరోధి అమ్మవారు ద్రోబర రక్షణకు లేదు ద్రోగులకి పోషణ అపవాది ద్రోగులకి సభలి పోషణ పోషణ ద్రోసలోకి పోషణ లోకము లోక పద్ధతులు లోక ద్రోగులని పోషణ అపరిశుద్ధత అపరిశుద్ధత అయితే ప్రభుత్వండి సమయ ద్రోగులని పోషణ నిండు మనసులో వాక్యాన్ని అందించే పలికిన పరుపు యేసుక్రీస్తు ప్రభుని బట్టి అదే సమయంలో క్రీస్తు యేసునామం ద్రోగులని పోషణ క్రీస్తు విరోధ గురించి కూడా ద్రోగులని పోషణ కలిపించింది దేని కొరకు ద్రోగులని పోషణ దేని కొరకు నడేసి పోషణ ఎందుకు కొరకు పలికించడేసే ద్రోగులని పోషణ పోషణ క్రీస్తు యేసునామములో బంధించడానికి ఆ స్థితి కలిగి ఉండాలి. ప్రియ సంఘం నామూలో పట్టబడిన ప్రతి పిడత ప్రభు అంటున్నాడు బంధించబడే స్థితిలో కలిగి ఉండాలని ప్రభు ఆజ్ఞాపించగలిగిన స్థితిలో కలిగి నామూలో రోగులని నువ్వు బంధించినప్పుడు బంధించబడి ఉంది అధికారం ఇచ్చిన యేసయ్యకు నీ మనసు పెట్టని ప్రభు సెలవుస్తాను క్రీస్తు యేసు ఉచితమని ప్రకటించగా ప్రియ దేవుని బిడ్డలను నడిపించే దేవుడుగా మనస్ఫూర్తిగా ప్రభు నామలకు ప్రభు యొక్క మనసు ప్రభునితో మాట్లాడబోతూ ఉంది. 2018 సంవత్సరాల క్రితం జన్మించడు బిడ్డలను జన్మించిన యేసయ్య సభ్యుని కోరిక స్థలం స్థలం నీవు కావాలని ఎవరి కొరకు ఏర్పాటు చేయబడింది వస్తువుల పాప ఎవరి
అటువంటి హృదయాన్ని మార్చడానికి వచ్చిన యేసు స్థలం లేని స్థితిలో మా పశువుల బాగా మీ మొదలు భద్రం చేయండి మనస్ఫూర్తిగా ఆలోచించగలండి. అక్కడ స్థితి ఏంటి అన్నది అంటున్నాడు. అక్కడ స్థితి ఏంటి అంటే రోత పరిస్థితులు విధానం అయితే
ప్రభు సర్విస్తాం నీ మార్పు కొరకే నీ మార్పు ఆ హృదయం మారటకే పశువుల పాక లాంటి ద్రోవరం పశువుల రక్తవర్ణం కోసం ధరించిన యేసయ్యను నీ మదిని పెట్టి ప్రభుత్వం మాట్లాడు సంఘం యేసుక్రీస్తు నామములో ద్రోగుని రక్తవర్ణుడిగా మార్చబడి ద్రోగుని ఎన్ని ఏళ్ళు గడిచిపోయి కుమారి ఎన్ని తరాలు మారుతున్నాయి మారు మనసు వరకే కదా దీర్ఘశాంతమైన మారు మనసు వరకే కదా ద్రోగులని దేవుని యొక్క కృప చేత మారు మనసుతో మారు మనసు తగిన ఫలాలతో ప్రభు కొరకు నిలిచి ఉంటూ అదేవిధంగా ప్రభు యొక్క ఉచితమైన ప్రభు చేత ఒక్కడే తొక్కినట్టుగా నువ్వు చూసావు కదా వేసే అంటున్నాడు దేనితో తొక్కాడు బిడ్డ దేనితో తొక్కాడు యేసుక్రీస్తులో క్రోధంతో తొక్కబడిన అపవాది లైవ్ చేసే వేసి అపవాది
లేకుండా ఇది నా గ్లోబల్ నీకు ఆదరణ ఉంచారు, నీకు ఆదరణ ఉంచారు. సంఘంలో గ్లోబల్ ప్రభు యొక్క ద్రోహం ఆత్మ సంచారం నీకు ఆదరణ, నీకు ఆదరణ ప్రపంచ దేశంలో ఆదరించబడాలి. ప్రభు సంఘంగా స్థాపించే ఉపదేశ ఆదరించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రభు హృదయాన్ని పట్టుకునే సాక్షి ఉపదేశం చేసే ఉపదేశమైన తండ్రి కుమార నీకు తోడుగా ఉండి తలెత్తు నడిపే దేవుడు రాజపాటలో నడిపే ప్రభు పని తండ్రి యొక్క సహాయం కుమారుని ఆనందము సంతోషము మౌనంగా ఉండవద్దు. కష్టం శ్రమ భరించేసే విజ్ఞాపన సంఘము ఆ సంఘము ఏసై దగ్గరికి వెళ్తుందా? సంఘం ఏకమవుతుందా?
సంఘమంతా ఒకటే ఒకటే ముద్దు బిడ్డ ఒకటే ముద్దు బిడ్డగా సంఘం ఏకం కావాలంటే చెందిన ఏ గృహపరాకులు కావాలి, ఏ పట్టణానికి చెందిన గృహపరాకులు కావాలి కోసం సంఘం ఏకం కావాలి. ఐక్యత కలిగించే దానికి బలంతో నింపబడుతూ ఉన్నావా? ప్రపంచ దేశాలు బోధిస్తోంది. బోధించే సంఘాలు గ్లోబల్ సేవకు గ్లోబలిక దేశాలు గ్లోబలిక రాష్ట్రాలు వివాదాలు అక్కడైతే ప్రభు అంటున్నారు ఏకం కావాలి. ఈ వారం మీ బాధ్యత ఏంటో చెప్తుంది. సేవకుడు చూస్తే సేవకుడు పడని పరిస్థితి, సంఘానికి సంఘం వ్యతిరేక అంత ఏకంగా ఉత్తర దిక్కున దక్షిణ దిక్కున పడమటి దిక్కున సంఘంలో సేవకులను అయితే ప్రభుత్వం ఏ సేవకులతో మర్యాదకు మడుగులారని ఏ సేవకుని మనం చేస్తున్నారు. పరిశుద్ధాత్ముడే ఐక్యతనిచ్చే పరిశుద్ధాత్ముడి సిద్ధం చేసి పరిశుద్ధాన్ని సంఘాన్ని ఐక్యపరిచేది ఈ కార్యం జరగాలని మనసులో ఉన్నదా ఒకటే ముందు నడిపించే దేవాది నీకు కూడా ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మను ప్రేమించి రోగోరిక వరకు దైవ జ్ఞానం ప్రేమ
ద్రోపరములిక పొద్దుటకు సిద్ధమవుబడిన దేవుని యొక్క సన్నిధానంలో ద్రోహి సేవ చేసే వ్యక్తి పోషణ ప్రాంతీయ భాష ప్రభు చేత బరక్షి బరపులిక మన పోషణ లోబరపులిక మన పోషణ నజరుడైన యేసుని స్తుతించే సంఘంలో నజరుడైన యేసు క్రీస్తు నామమున ఘనపరచబడినగా లోబరపులిక మన పోషణ ఒకటి కావాలి సంఘమా లోబరపులిక మన పోషణ లోబరపులిక మన పోషణ స్తోత్రించండి లోబరపులిక మన పోషణ లోబరపులిక మన పోషణ అరిటిగానే క్రీస్తు యేసు ప్రభు చేత లోబరపులిక మన పోషణ స్తోత్రించండి నిశ్చయంగా ప్రభు నామములో వృద్ధులకు పిలవబడ్డ భయపడక సంతోషించు ఉచితమైన కృప చేత మోసము దగ ఎక్కడ ఉన్నది అని తెలిసే లోకంలో ఉన్నది ఆ మనుషుల్లో ఉన్నది ఏ పరిస్థితుల్లో ఉన్నది ఎరిగిన ఏసై ఎంతో ఉన్నది ఆ మోస కృత్యములన్నీ బ్రోబర్కి సంఘం వెలుపటి సంఘం లోపల పరిశుద్ధత సంఘం లోపల ప్రభు ప్రసన్నత సంఘం లోపల ప్రభు అదే రీతిగా ప్రభు యొక్క నామములో ప్రియ సంగమ వికారాల పోషణ ఇంకెన్ని సంవత్సరాలకు ఏసై వస్తాడు, ఇంకెన్ని దినాలకు ఏసై వస్తాడు, ఇంకా ఎన్ని రోజులకు ఏసై వస్తాడు అనే ఆలోచన గ్లోబల్ పోషణ ప్రభు నామములో గ్లోబల్ సబ్జెక్ట్ ఈ మనసులో ఉన్నప్పటికీ ప్రభు అంటున్నాడు యేసుక్రీస్తు నామములో నువ్వు రాజ్యాన్ని స్థాపించాలి. మీ పని క్రీస్తు రాజ్య స్థాపన చేయాలి. ఈ రెండు వివాదాలు తొలగిపోవాలి. ద్వేషములు కక్షలు చేసి రావాలి ప్రభు దగ్గరికి దాని కొరకు ఏడంతల ఆత్మని కుమరించబడుతుంది. ఆత్మ అభిషేకం నేను ప్రభుత్వం నిలిచి కొనసాగిపోవాలని ఆత్మాభిషేకం నిశ్చయంగా నజరేయుడైన యేసుక్రీస్తు చెరువు వచ్చిన బిడ్డలు ధన్యులు నీ మనసులో ముద్రించి వేసేయమని నీ మనసులో ముద్రించి వేసేయమని ఇక నిలవాలి ప్రభు ఇక నడవాలి ప్రభు వేసే నిలవాలి అది కొరకే గెలవబడుతూ వచ్చిన చేరువచ్చిన ప్రియమైన బిడ్డలారా ద్రోహరికమైన పోషణ మధ్యాహ్న సమయంలో నువ్వు ప్రభు మాట్లాడుతూ వచ్చి ఈ మాటలు నీలో దాచిపెడతావా, ఈ మాటలు మరొకరికి వెల్లడి చేస్తావా అనేసి ప్రభు నామలకు తెలియపరచబడ్డారు. ప్రభు మాటలు నడుము కట్టిన బిడ్డలాగా ఇంటి వరకు తోటి
తెలియపరచు ప్రభు నామాన్ని ఘనపరచని రీతిగా రోగులని కావడం కోసం రోగులని కావడం కోసం సియోనులకు చేరవచ్చిన ప్రతి బిడ్డకు ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేసే దేవుడు సియోనులకు చేరవచ్చిన ప్రతి బిడ్డకు రోగులని కావడం కోసం ఊదండతో గ్లోబర సీమరం గొప్ప చేసే దేవుడుగా గ్లోబర సీమరం అట్టి అనుభవంలోకి ప్రభు నామను నిలిచి ద్రోగోడి కమరం ప్రభు నన్ను ఆనందించే కృపను పొందుకున్నాము. యేసు క్రీస్తు ఉచితమైన ప్రపంచ సంగమ అనుదినం అనుక్షణం ప్రభు యేసు నామమున గ్లోబరీ కమరపోషణ మీ ప్రయాస గ్లోబరీ కమరపోషణ మీ ప్రేమ గ్లోబరీ కమరపోషణ మరి ఇతరులకు తెలియజేయని ప్రభు గ్లోబరీ కమరపోషణ ఆ విధంగా ప్రభు యొక్క సంఘానికి గ్లోబరీ కమరపోషణ గ్లోబరీ కమరపోషణ గ్లోబరీ కమరపోషణ స్తోత్రం ఆత్మలకు నడిపించు ప్రార్థించు ప్రయాసపడే ప్రభు ప్రీతిగా సహాయం చేసి విజయకరాల పోషణ యేసు క్రీస్తు ఉచితమైన కృప చేత 5వ దినం సన్నిధిలో ద్రోగోరి భద్రపరుచుకుని ద్రోగోరి ప్రభు మాటలు వినబడ్డ ద్రోగోరి ప్రభుత్వ సంగతి ద్రోగోరి స్థుతించి ధనపరిచి ద్రోగోరి వ్యవసాయ సహవాసం చేసి సంతోషించారు తోడుగా ఉన్నాము. దేవుని యొక్క సన్నిధానంలో ఆశపడిన ప్రాణాలు గుర్తుపరిచే దేవుడు సన్నిధిలో లోబడి దేవుని కృపచేత నింపబడుతూ రోగోరి కాబట్టి సంతోషంగా యేసు ప్రభు నామమున గొప్ప చేసే స్థితిలో రోగోరి కాబట్టి తిరిగి వస్తూ ఉన్నామని ప్రభు యేసు క్రీస్తు ఉచితమైన కృపచేత రెడీ అభివృద్ధిగా ఉన్న దేవాలయ నామములో రోగోరి సంతోషంగా సమాధానం రోగోరి కుటుంబాలను మార్చండి, కుటుంబాన్ని కట్టండి. అయ్యా నీటిని కట్టే బిడ్డలంగా అయ్యా అతను నువ్వు తోడే అతను మీ రామతో సహాయించండి ప్రాథమిక ఈ కళను ప్రతి వేదన భరించిన ప్రతి భారం భరించిన ఏ సైనికు తోడుగా ఉన్నట్టు ప్రతి నిందను భరించిన ఏ సైనికు తోడుగా ఉన్నట్టు ఈ నిందలు నీ ఆహ్వానాలు క్రీస్తు యేసుని జ్ఞాపకం నిందకు ప్రతిగా రెట్టింపుగా ఆనందాన్ని ఇంతవరకు నడిపించిన దేవాది దేవుడు నడిచేపైకి ఎవరన్నా ఆశపడితే కొంచెం తెలియపరిచిన మాటలు బట్టి ప్రార్థన ఆశపడి ప్రార్థన ఆ రీతిగా మనం బలపడుతుంది మీ రాజ్యం కట్టుబట్టి ఈ మాటలు నాలో ఉండాలి ఆశపడితే
అవి మాకు బోధించి దానిపడి నీకే వ్యక్తించుకోవట్లేదు ఏ వాక్యం దొరకండి తెలియమని దేవుడు పొందుతుంది మా కొరకు ప్రపంచండి నేను నీ వస్త్రం చెప్తుంటాను నేను ఏ మా కొరకు ప్రపంచండి నేను మా హృదయం కొరకు ప్రపంచం నేను పసులు పాకలు కొడుతున్న దేవుడు పొందుతుంది నేను అటువంటి దీనమైన స్థితిలో వచ్చి ప్రపంచండి వైపు నీ హృదయాలు కడిగిన దేవుడు పొందుతుంది నేను మా హృదయం తండ్రి తండ్రి నీకు సూర్యుడు వల్ల వధించడానికి పరిశుద్ధాత్మ తండ్రి నేను నీ రాజ్యం కట్టడానికి ప్రభుత్వం అయ్యా తండ్రి ఇంట్లో ప్రభుత్వం నమ్మకస్తులు మేము ఉండడానికి సహాయం తెచ్చండి నేను కూడా ప్రభు నా తండ్రి అయ్యా నా తండ్రి నీ ఎంతవరకు నేను చేయగలను ప్రభా అంతవరకు తండ్రి నేను నీ బలం నీ శక్తులు నీ బొమ్మను అడుగుతున్నాను తండ్రి ఆత్మ కొరకు భారంగా ప్రార్థన చేసేది నీ కొరకు ప్రభు తండ్రి అది నిన్నైనా అవమానమైన పడి బెడిగా నేను ఉండడానికి సహాయం నేను దయ నుంచి ఇచ్చిన దేవుడిగా ఉన్నావు తండ్రి నీ దయ నాకు దయచేయమన్నట్టు తండ్రి నీ కొరకు ప్రభు నడు కటికి బెడిగా బతికి దినము తండ్రి నీళ్ళంతటా నమ్మకస్తుగా ఉండడానికి ప్రభు చూపించి తండ్రి ఆత్మ కోసం ప్రార్థించే శక్తి నాకు దయచేసి పనికొచ్చే పాత్రగా ఉండడానికి సహాయం దయచేసి అనేక బిడ్డలు ప్రభు నీ మందిరంలో నడిపించడానికి ప్రభు చూపించి నీ బిడ్డలుగా చేర్చడానికి సహాయం దయచేసి నీ జ్ఞానంతో నింపమన్నట్టు నీ దీవించడానికి నాకు దయచేతండి తండ్రి మా హృదయాలు పెట్టిన ఆ మోసమైన స్థితి నుంచి విడుదల దయచేస్తుంది నిర్మలమైన నీరుతో నింపబడడానికి ప్రభు చూపిస్తుంది దేవా నీకే స్తోత్రం తండ్రి నీ సన్నిధిలో తండ్రి నీ సంఘంలో ప్రపంచ ఏ రీతిగా ఉండాలన్నటువంటి జ్ఞానం నాకు దయచేయను ప్రార్థించే శక్తి నాకు దయచేయను మాట్లాడుతూ వచ్చేదండి ఆత్మ కొరకు నడుము కట్టుకుని మాట్లాడుతూ వచ్చేదేవా దేవా నీకే స్తుతి అనేక వికెట్లు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రభా ప్రార్థించలే స్థితిలో నేను సైతం శ్రమించండి ఇక ముందుకు ప్రభు నా తండ్రి ప్రార్థించే శక్తి నాకు దయచేయండి ప్రార్థనాత్మ శక్తిలో నింపమనడుతున్నానయ్యా నజరేయుడైన యేసయ్యా నీకే స్తోత్రం నా కొరకు తండ్రి నేను అసలు వ్యాగు భరించిన దేవుడుగా నా కొరకు ప్రభు నా తండ్రి నా దెబ్బలు పడి దేవుడుగా తండ్రి నా హృదయం తండ్రి మోసమైన నా హృదయంతో తండ్రి తండ్రి హృదయంలో తండ్రి భయంతో పోటు పడుతుంది దేవా నీకే ఘనత మహిమ పరిశుద్ధాత్మ తండ్రి నీకే స్తోత్రం నీ ఆత్మాభిషేకంతో నీ ఆత్మ బలముతో తండ్రి ఎన్నడూ కట్టుకుని భాగ్యం నాకు దయచేయండి ప్రార్థన శక్తి చెప్పయ్యా కుటుంబాలు పండించే హృదయం నాకు దయచేయండి జ్ఞానం నాకు దయచేయండి నీ దివ్య జ్ఞానం నాకు కావాలి ప్రభు నీవు లేదు మేమేం చేయలేము తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి నేను ఏ సంఘం చుట్టూ నీ కంచి నీ కాపుదలు దయచేయండి సంఘంలో ప్రతి ఆత్మ సేవపడాలి తండ్రి ప్రతి సేవకుడు సేవపడాలి తండ్రి నీ ప్రియమైన బిడ్డగా తండ్రి సంఘం ఉండడానికి సహాయం తండ్రి నీకే స్తుతి ఘనత మహిమ తెలుసు నీ కుమార్తె నిలబెట్టి ప్రభా నీ విలువైన మాటలతో తండ్రి నేను మమ్మల్ని అందరూ తండ్రి మన్నం చేస్తున్న దేవుడిగా ఉన్నాయి ఆ మన్నులకు లోబడుతూ తండ్రి ప్రతి బిడ్డ నీ మాటకు లోబడుతూ తండ్రి నేను నీ రాజ్యానికి ప్రభా వారసులుగా ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా తండ్రి నీకే స్తుతి సమస్తం చూస్తున్న దేవుడు తండ్రి పరిశుద్ధాత్ముడుగా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు దేవుడిగా మమ్మల్ని నిలబడుతూ తండ్రి ఇంతగా ధనికల జీవితం మాకు ఇచ్చినట్టుగా ముందున్న సమయంలో బట్టి సహాయం దయచేయండి అయ్యా తండ్రి నీకే స్తోత్రం తండ్రి ప్రార్థన శక్తితో నింపమని తండ్రి ప్రార్థన జ్ఞానం నాకు దయచి పరలోకమైన ప్రార్థన శక్తి నాకు దయచేయ ప్రార్థన ఎరుక చేయాలి ప్రభా ఆత్మీయ ప్రార్థించాలి అటువంటి జ్ఞానం ఇచ్చి నడిపించమని ప్రార్థనాత్మక నింపమని నా తలుపులు నా ఆలోచన నడుపు నా పడకలన్నీ పరిశుద్ధంగా ఉండి ప్రభు నేను ఆత్మ కొరకు ప్రార్థించే శక్తి పరం నాకు దయచేయమని ఈ దినాన్ని శ్రమ నాకు ఇచ్చినందుకు వందనాలు నువ్వు మాట్లాడి మహిమనంద దేవుడే హృదయాలు గమనిస్తున్న దేవుడు తండ్రి ఆలస్యం చూస్తున్న దేవుడు తండ్రి మా ఆలస్యం ఊరుకుంటున్నాడు తండ్రి నన్ను నీతి ఉండడం తండ్రి నీ నీతైన రాజ్యంలో నీ నీతైన పడుకుల్లో మేము ఉండడానికి సహాయం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు సంబంధించి నీ కొంచెం నీ కావులు తెచ్చుతండి ఇది మమ్మల్ని అందరూ చేసిన నీకు మాట్లాడుతూ ఇంక ముందున్నది నేను కూడా నీ కుటుంబంకు దయచేయండి రావాల్సిన బిడ్డలందరూ ప్రభా యేసు నామములో కనబడి రావడానికి సహాయం దయచేయండి నీ దేవుని నీ కృపను పొందుకోవడానికి కృప చూపించమని ఆయన యేసు నిజమైన దేవుడిగా నిలిచిన్నాడు తెలుసుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రతి హృదయాలు వెలిగించండి ప్రతి నేత్రాలు వెలిగించండి మోగమైన హృదయాలు తండ్రి మోసపోయిన నేత్రాలు వెలిగించండి నీ సహాయం ప్రతి ఒక్కరికి దయచేయండి అలాగే నీ కుమారుని కూడా జ్ఞాపకం చేసుకో నీ బలము శక్తి దయచేయండి నీ కుమారుని కూడా జ్ఞాపకం చేసుకో రాకపోకల సహాయం దయచేయండి నీ ఆత్మాభిషేకంతో నింపయ్యా బెడచుకు నీ కంచె నీ కాపుదలు దయచేయండి తండ్రి కుమార పరిశుద్ధ నామములో త్రియేక నామములు అడిగితండి ఈ చిన్న ప్రార్థన పాఠశాల చేసుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకలు స్తుతించి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమేన్ యేసుక్రీస్తు ఉచితమైన కృప చేత ప్రియ సంగమ గ్లోరీ కబర పోషణ స్తోత్రం
నీవు ఇష్టపడితే ప్రభు అంటున్నాడు Baraho, glory commander, Sabri, Holy Cover Portion. Glory commander, Sabri, Holy Cover Portion. Use the Sopatan, use the Namani, Gopo Shed, Glory commander, Sabri, Holy Cover Portion. Glory commander, Portion, in the Zala personality, they would have Bara Holy Cover Portion, they could have సువార్త వర్ణన శ్రద్ధ మనసును జోడు glory commander, Parasivara, O Vikara, Portion, స్తోత్రం నువ్వు కలిగి నడవబోతూ ఉన్నావు నామూలనే ప్రియ సంగమ అటువంటి సిద్ధ మనసును చూడను నేను కలిగి ఉండాలి నేను కలిగి ఉండాలి అనే ఆశ నీకుంటే ప్రార్థించు ప్రభునామాన్ని గొప్ప చేయడానికి పరిశుద్ధాత్మ తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు ఇంతవరకు సన్నిధానంలో మీరుండి నన్ను ఎంతగానో మాట్లాడుతూ వచ్చాను వందనాలు స్తోత్రాలు యేసయ్య అయ్యా నువ్వు ఉన్న దేవుడితో గొప్ప దేవుడితో నాకు తెలుసు వాటిని ఆశపడుతున్నాను అయ్యా తండ్రి ప్రకటించే బిడ్డలను నేను ఎట్టిస్తూ ప్రకటించాలంటే జ్ఞానం నాకు దయచేయబడుతున్నది అయ్యా నేను వినడమే కాదు అనేక మంది మాటలు వినాలని ఆశపడుతున్నాను నాకు అనుగ్రహించబడుతున్నది జ్ఞాన తండ్రి నీ సంతోషం ఒకసారి పంచుకోకూడదని అయ్యా ప్రతి బిడ్డ పంచుకోవాలి అటు జీవితం ప్రతి బిడ్డకు దయచేయబడుతున్నది అయ్యా మీరే జ్ఞానం ఇచ్చి ఆలోచించి నడిపించబడుతున్నది అయ్యా నా తండ్రి నీ బిడ్డకు హత్తుకుంటూ వచ్చావై ప్రతి బిడ్డ నీ బిడ్డలు కావాలి అటు జీవితాలు ప్రతి బిడ్డకు దయచేయబడుతున్నది అయ్యా నా తండ్రి దేవుడు నాతో ఉన్నాడు అనేక నేను చెప్పాలి అంటే జీవితం ప్రతి బిడ్డకు దయచేసి అందబడుతుంది నీ బిడ్డ ప్రతి బిడ్డ రావడం సహాయం అనిపించబడుతుంది ఇంతవరకు నా తండ్రి నేను నువ్వెంతగానో సూటిగా తేటగా మాతో మాట్లాడుతూ వచ్చావే నీకే మహిమకంత ప్రభావం చెల్లించుకుంటున్నాడు అవునేసి నీ రాజ్యం కట్టబడాలంటే ముందుగా నాలో పరిశుద్ధత కావాలి నాకు పరిశుద్ధత దయచేయబడుతుంది నీ రాజ్యంలో తను ఉండడానికి సహాయం అనుగ్రహించబడుతుంది అది నీ సన్నిధి నీ ప్రసన్నత మాపై ఉంచబడుతుంది సన్నిధానంతో మీరు నాకు పొందనాలు స్తోత్రాలు తండ్రి నేను సహాయం చేస్తున్న విధానం బట్టి కూడా నీకే స్తోత్రాలు 7 రోజుల ఉపవాస ప్రార్థనలు తండ్రి 4వ రోజు నన్ను దేవా నీకే స్తోత్రాలు ముందు కూడా మీరే మాకు సహాయం అనుగ్రహించబడుతున్నారు నీ మాటలు తండ్రి విని తండ్రి ఏ పరిశుద్ధాత్మ అనుభవం నన్ను నడిపించబడుతున్నది నీ సహాయం నాకు అనుగ్రహించి మహిమ అందబడుతున్నది నేను ఎవరినంతా పిలుస్తూ వచ్చిన తండ్రి వారు కూడా నీ మాటలు వినడానికి సహాయం అనుగ్రహించబడుతున్నారు నీ పరిశుద్ధమైన మాటలు వారు కూడా వినాలి ఇలాంటి జీవితాలు బిడ్డలు కూడా దయచేసి మేమందబడుతున్నది జ్ఞానంగా తండ్రి నేను వారికి వివరించే భాగ్యం నాకు దయచేయబడుతున్నది నీ సువార్త వారికి ఎటుగా చెప్పాలో నీ మాటలు ఎటుగా అందించాలో అంటే జ్ఞానం ఆలోచన నాకు దయచేసి మేమందమంటూ ముందునే సమయం కూడా మీరే సహాయం అందించమని క్రీస్తు పరిశుద్ధ నామములో ఇక్కడ ఎంత బతిమాలు పెట్టుకొచ్చినాను తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామమును ప్రార్థించి నజరేయుడైన యేసుక్రీస్తు నామమును గొప్ప చేసి గ్లోరీ కమరపోషణ స్తోత్రం నువ్వు కనిపెట్టి గ్లోరీ కమరపోషణ సిద్ధపడే దేని కొరకముగా ప్రభువు అక్కడ కొరకు గ్లోరీ కమరపోషణ అయితే ప్రభు అంటున్న గ్లోరీ కమర సబ్రి హోలీ కమరపోషణ స్తోత్రం క్రీస్తు యేసు ఉచితమైన కృప చేతనే గ్లోరీ కమర పోషణ ఆ రాజ్యంతో గ్లోరీ కమర సబ్రి హోలీ కమర పోషణ ప్రభువు అక్కడ నేను ఉండాలి గ్లోరీ కమర సబ్రి హోలీ కమర పోషణ క్రీస్తు యేసు నామాన్ని ఘనపరచాలి గ్లోరీ కమర పోషణ యేసు ఘనమైన నామాన్ని ఆరాధించాలి అనే ఆశ మీలో ఉంటే ప్రభు నామంలో ప్రార్థించబడడానికి ప్రభు అంటున్నారు
అయ్యా వరకు వాళ్ళ తండ్రి నాయన ప్రభావ ఓపెన్ కలిగి తండ్రి నాయన ప్రభావ నీ కోసం తని పెట్టి నాయన ప్రభావ ఉండే భాగం మాకు దయచేసి దేవానికి ప్రభావ కనిపెట్టే భాగం కూడా మాకు అనుగ్రహించి దేవానికి నాయన ప్రభావ ఓపెన్ కలిగితా కూడా ఎంతవరకు నాయన ప్రభావ ఎన్నో బాధలు ఎన్నో నాయన ప్రభావ సమాధానం నా ప్రభావ మా ఎంతని చూసుకండి దిశ దేవానికి నాయన ప్రభావ మా కోసం నాయన ప్రభావ ఎన్నో తండ్రి నాయన మా పాప రోతలు దీపాలైనా ప్రభావ అన్ని నీ సిలుక వేసిన దేవానికి నాయన ప్రభావ మా కోసం తండ్రి మా కోసం నాయన ప్రభావ మూలకెట్ట తండ్రి మా కోసం పక్కన పడిపోయి దేవానికి మా కోసం ఎంతగా నడగబడి తండ్రి ఎంతవరకు నాయన ప్రభావ నా తండ్రి నా వాక్యంతో నాయన ప్రభావ బోధిస్తూ ఏడు ఆత్మతో అభిషేకిస్తున్న ప్రభావ గొప్ప భూగా బలంగా బోధతో దేవానికి అయ్యా ప్రాణ ప్రార్థన నాయన వేడుకుంటాను తండ్రి అయ్యా ఈ గొప్ప భాగ్యం అభిషేకించిన గొప్ప అనేక ఆత్మల కోసం ప్రార్థించే బాధ్యత దయచేసి అయ్యా నీ దాసుని కూడా ఎత్తుపడిపోతుంది నాకు పక్క నీ తోడి శరించిన బిడ్డ పట్టుకొని అయ్యా సంఘాలు కావాల్సిన అవసరాలు తీర్చబడుతున్న సంఘం అయ్యా సంఘాలు ఏర్పాటు గొప్ప దీవానికి అనేక మంది పరిచయం అయ్యా ఏ విధంగా ఏ విధంగా వాడవాళ్ళంతా అధిపతులు తండ్రి అయ్యా మేమని ఎందుకు పనికొచ్చి పాత్ర తండ్రి మమ్మల్ని కూడా వాడుకోమని అయ్యా నా తండ్రి నా ప్రభు ఈ గొప్ప ఈతనేత ఈ బహుళ మనుషుల దీవానికి చూస్తుందా మమ్మల్ని నడిపించానా ప్రభు మాకు ఆశ్రయించే దీవానికి చూస్తుందా ప్రభు ప్రయాసపడుతుంది నానా ప్రభు వారము సమస్త వద్ద విశ్రాంతి సరస్సు తండ్రి చూస్తుందా నీ గొప్ప నిమిషం బట్టి తండ్రి ప్రియ నీకు ప్రభు సెలవిచ్చిన మాట అనుక్షణం ఆయన కాపుదల అనుక్షణం కాసి కాపాడే దేవుడుగా తోడు ఉంటాడని ప్రభు సెలవిస్తూ ఆ కాపుదల నిత్యము నాకు ఉండాలని ఆశపడుతూ ప్రార్థన చేయడానికి ప్రార్థన చేయడం స్తోత్రం గొప్ప దేవానికి స్తోత్రం తండ్రి నాయన ఆది అంతమై ఉన్న దేవ అల్ఫా ఒమేగా అన్న దేవా స్తోత్రం 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 హల్లెలూయా 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 Hallelujah, hallelujah, hallelujah. Carroza nariki carroza neisa rota nasiki carroza niki carroza nariki dete. Imaso carroza nariki nasi carroza rokona tiniki nasi rota nakona si carroza nasi. Imasi carroza si kiri dete nisi rota rota tinisi nariki dete. Nasara nasiki carroza nariki dete nasiri ki carroza nariki dete. Icarroza nariki nasi carroza niki carroza kiri dete nasiri. Iman sara kana seri kade singing kodati yosi kana rasa nari kide penis nare. Thank you Lord, thank you Lord, thank you Jesus, 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 thank you Jesus. నిత్యం నాతో ఉండే దేవా నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మా మమ్మల్ని ప్రభు యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఉచితమైన ప్రభు యేసు నామములో ప్రార్థించి అడిగిన విశ్వాసంతో
దేవుని యొక్క ఉచితమైన కృపచేత ప్రభు సంతోషంతో మా కలుగులకు వేసేయండి ఆనంద ఉపవాస కూడిక ఇంకా ద్రోగులోడిక సందరి కూలిక 3 దినాలు మాత్రమే ఉన్నాయి పరిస్థితి ప్రభులిక ఉపవాస ప్రార్థన పండుగను అనుభవిస్తూ ఉన్న ఉపవాస ప్రార్థనలోకి నువ్వు చేరువస్తేనే నీకు పండుగ అదే రీతిగా ప్రభు అంటున్న ద్రోగులోడి పోషణ ఆయన నీతో ఉండటం నీవు ఆయనతో ఉండటం నీకు పండుగ అటు ధన్యత కలిగించిన ఏ సైతం ఎవరు ఆశ ఎత్తుగా ఉన్నదో ఎరుగు ఆశను తీర్చే తండ్రిగా నూతనమైన కృపలతో అలంకరించే దేవుడు నిశ్చయంగా ప్రభు యొక్క ఉచితమైన కాపుదల నుంచి నడిపించే దేవుడు ద్రోహరాష్ట్రీయ మందుల శ్రమస్థితి నుంచి నడిపించే తండ్రి కుమార పరిశుద్ధాత్మ మన యొక్క బాబు బలంతో బలపరిచి తృప్తిపరిచి ఆశీర్వదించి నడిపిస్తున్న దేవుని తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు చేరువచ్చిన మన వారందరికీ సదాకాలంతో నడిపించబడుతుంది.